రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డీసీసీబీ మాజీ డైరెక్టర్ పాషన్ సంపత్ రెడ్డి, తిప్పర్తి తహసీల్దార్ రామకృష్ణ అన్నారు. రైతులు నిబంధనల మేరకు తేమ శాతం ఉండేలా ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు తిప్పర్తి మండలంలోని కంకనాలపల్లి, తాందారపల్లి, గడ్డి కొండారం, రామలింగాలగూడెం, మామిడాల, గోదోరిగూడెం, సర్వారం గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డీసీసీబీ మాజీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, తిప్పర్తి తహసీల్దార్ రామకృష్ణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో ఏదైనా సమస్యలు తలెత్తితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ముత్తినేని శ్యాంసుందర్, ఏపీఎం హరి, సర్పంచ్ పాషం సునంద సంపత్ రెడ్డి, పాతూరి శ్రీనివాసరెడ్డి, నర్సింగ్ జానయ్య, వనపర్తి శ్రీరాములు, కొత్తపల్లి సైదులు, సందీప్ రెడ్డి, నామ చక్రవర్తి, నక్క జ్యోతి సైదులు, చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ రిపోర్ట్ చక్రవర్తి మంచిగా సహకరించి మీరు ఎమ్మటే ప్రతి ఒక్క పండించిన ప్రతి ఒక్క గింజ కూడా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తీసుకుపోయిన గింజకు పేమెంట్ కూడా 48 గంటల్లో ఇస్తానికి కూడా ప్రభుత్వం ముందొస్తుంది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని సహకరించి దానికి సంబంధించిన పాస్బుక్లే కానీ, ఆధార్ కార్డే కానీ, బ్యాంకు జిరాక్సే కానీ అన్నీ ఇచ్చి మీరు దీన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తేమ శాతం కూడా 2 రోజులు ఎండ పోస్తే మంచిగా 17%కు మంచిగా వస్తుంది. కాబట్టి మీరు దాన్ని అర్థం చేసుకొని సహకరించి ఇబ్బందులు లేకుండా, ఏ పంచాయతీలు లేకుండా రైతులందరూ కూడా కలిసి ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని మీరందరూ ఉపయోగించుకొని రైతులందరూ కూడా బాగుపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రైతులందరికీ అధికారులందరూ మీకు ధాన్యం కొనుగోలులో సహకరిస్తారని తెలియజేస్తూ, అదేవిధంగా రైతులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము కనీస మద్దతు ధర 23.89 రూపాయలను కల్పిస్తుంది. కాబట్టి కనీస మద్దతు ధర పొందాలంటే రైతులు కూడా తమ వంతుగా మంచి ధాన్యాన్ని వడ్ల కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి తొందరగా పేమెంట్ అయ్యేటట్టు, కొనుగోలు అయ్యేటట్టు చేసుకోవాలని తెలియజేస్తూ, తాళ్ళు తక్కువగా ఉండేటట్టు, ఎఫ్ఏక్యూ రీచ్ అయ్యేటట్టు ఉండే ధాన్యాన్ని తీసుకొచ్చి తొందరగా పేమెంట్ అయ్యి తొందరగా మద్దతు ధర పొందేటట్లు రైతులు కూడా మీ వంతుగా మా అధికారులందరికీ సహకరించాలని తెలియజేస్తూ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ. తాళ్ళు లేకుండా మంచి ధాన్యాన్ని తీసుకొచ్చి మన ఐకేపీ సెంటర్ వాళ్ళకు సపోర్ట్ రైతులు కూడా ఉంటే యథావిధిగా సంఘాల అధ్యక్షులు కానీ ఇక్కడ ఉన్న పనిచేసే వాళ్ళు కూడా త్వరగా లారీలు వచ్చి పంపించి ప్రతి గింజ కొనేటట్టు చేస్తారు. పోయినసారి ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఉంటేనే మన మంత్రివారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఈసారి ట్రాన్స్పోర్ట్ కూడా మార్చరు, రమణ అనే కొత్త వ్యక్తికి ఇప్పించరు. ఇప్పుడు కూడా మన వెంకరెడ్డి సారు ఇప్పుడు కూడా వచ్చిండు. కలెక్టర్ జేసీ గారితో మీటింగ్ పెట్టి ఈ ఒడ్లు ధాన్యం గురించే త్వరగా వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో మీటింగ్ కూడా కండక్ట్ జరుగుతుంది. మీకు ఏమి ఇబ్బంది ఉండదు. మీరు రైతులు కూడా సంఘాల సపోర్ట్ ఉండాలి. సంఘాలలో కూడా రైతులని మంచిగా చూసుకొని త్వరగా ధాన్యాన్ని తరలించే విధంగా ఏర్పాటు చేయాలని